నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను మీకు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఒక తండ్రి ఒక కొడుకుని తీసుకెళ్ళాడంట జూ పార్క్కి. ఒక పార్కు తీసుకెళ్తూ ఉంటే ఒక సింహము బోను దగ్గరికి వెళ్ళి చూస్తున్నారంట. అందరూ చూస్తున్నారు. ఈ లోపల ఈ పిల్లవాడు అడుగుతున్నాడంటే, డాడీ 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 డాడీ. ఏంటన్నా? డాడీ, ఆ సింహం చూడు తన పిల్లని ఎలా తినేస్తుందో అన్నాడట. తండ్రి షాక్ అయ్యి ఎలా వచ్చినప్పటికీ ఆ సింహము నోటుతో పిల్లని పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇంకో బోన్లో తీసుకెళ్తుంది. వీడికి ఏమర్థమైంది అంటే, సహజంగా మరి నోటితోనే తింటాం కదా ఏదైనా. ఇప్పుడు మనకంటే చేతులు ఉన్నాయి, ఏదైనా పట్టుకెళ్ళాలంటే ఇలా పట్టుకెళ్తాం. మరి జంతువులు ఎలా పట్టుకెళ్తాయి? పిల్లి ఎలా పట్టుకెళ్తాం తన పిల్లల్ని? ఈ ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లో జారేస్తుంది, ఆ నోటుతో పట్టుకుని వెళ్తుంది. అంటే ఏదైనా చేప తిన్నా, ఇప్పుడు సింహం ఉందనుకోండి, సింహం మరి ఏ మాంసం తిన్నా నోటితోనే పళ్ళతో లాగు తింటది కదా. వీడి ఉద్దేశం ఏంటంటే, అయ్యో నిజంగా దాని పిల్లని అదే తినేస్తుంది. అంటే ఇక్కడ ఎవరిది తప్పు? సింహాంది తప్ప? నీ ఆలోచన తప్ప? చెప్పాలి, నీ అభిప్రాయం తప్పు. సంఘంలో మనం ఉంటున్నామా? ఉన్నాం కదా. సేవకుడికి నీకు ఆ బంధాన్ని, ఆ రిలేషన్ నువ్వు కట్టుకోవాలా. ఎవరు సేవకుడు, ఆ సేవకుడితో మనము కట్టుకుని ఉండాలి, అంటు కట్టుబడి ఉండాలా. అందుకే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 1వ వర్సెస్లో యేసయ్య చెప్పిన ఉపమానంలో ఒక మంచి వండర్ఫుల్ మాట అంటాడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు దేంట్లో కట్టబడాలంటాడు? ద్రాక్షవల్లితో కట్టబడాలి, అంటు కట్టబడాలంటాడు. సంఘములో సేవకుడితో మీరు ఐక్యత, ప్రేమ, అనురాగాలతో మీరు కట్టబడి ఉంటే మీ కుటుంబం ఏ కుటుంబమైనా అదే రకంగా నడుచుకుంటాం. నీ సొంత నెగిటివ్ థింక్ లో నువ్వు వెళ్ళిపోయి నీ చెడ్డ అభిప్రాయంతో నువ్వు ఊహించుకుంటా ఉంటే అది నీ నష్టం నువ్వే అనుభవిస్తావు.